ఈరోజు గుడ్లు బీరకాయ లేదా బీరకాయ గుడ్లు ఎలా చేద్దామనేది చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాల గురించి చెప్తాను. 2 బీరకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు, 6 గుడ్లు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. అలా వేసుకున్నవన్నీ వేగించిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే వీటితో పాటు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుని మన బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. సో ఇలా కాసేపటికి అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు అంటే వాటర్ కొంచెం కొంచెం ఇంకుతున్నప్పుడు మనం 6 గుడ్లని వేసుకోవాలి. ఇప్పుడు మనం 6 గుడ్లు పూర్తిగా వేసేసుకున్న తర్వాత ఒక గరిటె పట్టుకొని కలుపుతూ ఉండాలి. అది అలా బాగా కలుపుకోవడం అయ్యాక కొంచెం నీళ్ళు ఇంకుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అలా నీళ్ళు ఇంకుతున్నప్పుడు గుడ్లు కూడా కొంచెం వేగిన తర్వాత పొడిలాడుతున్నప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. వీటి మెజర్మెంట్స్ మీకు తగినట్టు అంటే రుచికి ఎంత సరిపోతుందో మీరు ఎంత వేసుకోగలుగుతారో ఉప్పులు కారాలు వీటిని బట్టి కాల్కులేట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోండి. అండ్ అన్నీ వేసాక లాస్ట్లో ఉప్పు వేసుకోండి. తర్వాత గార్నిషింగ్కి మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు లేదా కరివేపాకు అయినా పైన మీరు చల్లుకుంటే సరిపోతుంది. ఇలా అన్నమాట. చూసారు కదా, ఇలాగా కనిపిస్తున్నప్పుడు మీరు దించేసుకోవాలి. అండ్ ఫైనల్గా మన కూర వచ్చేసి రెడీ అయిపోయింది. అలా చల్లారక ముందే వేడి అన్నంలో వేసుకొని తినేస్తే అయిపోతుంది. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ నౌ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.